ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. లోక్సభలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని సూచించారు. సభ్యులు ఖచ్చితంగా సమావేశానికి హాజరవ్వాలని తెలిపారు. కాగా కాసేపటి క్రితమే సమావేశాలు ప్రారంభమయ్యాయి. ములుగు జిల్లా పేరును సమ్మక్క సారలమ్మ ములుగుగా ప్రభుత్వం మార్చనుంది. ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రతిపాదన మేరకు ములుగు జిల్లా పేరును సమ్మక్క సారలమ్మ ములుగుగా మార్చేందుకు సర్కారీ నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించారు. ప్రతిపక్షం తరఫున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ మతాన్ని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలతో పాటు రాహుల్ చేసిన పలు వ్యాఖ్యలను తొలగిస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ తెలిపారు. ధరణిపై ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక తుది దశకు చేరుకుంది. ధరణిలో ఉన్న సమస్యలను తొలగించేలా, ఇకపై ఏ లావాదేవీ అయినా సులభతరంగా మారేలా ఆ నివేదికలు పలు సిఫార్సులు చేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో ధరణి చట్టంలో చేయాల్సిన మార్పులపైన కమిటీ సిఫార్సులు చేయనుంది. మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కమిటీ 100కు పైగా సూచనలతో నివేదిక సమర్పించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 3 న్యాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఎస్ఐ నేతలు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైకోర్టు ఎదుట ఆందోళన చేశారు. తక్షణమే ఆ 3 న్యాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, ఏకపక్షంగా ఆమోదించిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ ముందు ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. టీచర్ పోస్టులు పెంచి మెగా డిఎస్సీ వేయాలని డిమాండ్ చేస్తోంది. ఖాళీగా ఉన్న 25,000 ఉద్యోగాలతో ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించాలని కోరారు. భారీగా మోహరించిన పోలీసులు నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐ వెంకటేశ్వర్లకు మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ ఘటన ఏఎస్ఐ వెంకటేశ్వర్లకు చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంకటేశ్వర్లను విఆర్కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడు సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల కోసం ఐజీ కార్యాలయానికి నివేదిక పంపించారు. పూణేలో జీకా వైరస్ కలకలం సృష్టిస్తోంది. వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటికే 6 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విభాగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి నివారణకు పూణే మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. జీకా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు. T20 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు ఇంకా బార్బడోస్లోనే ఉండిపోయింది. తుఫాను కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విండీస్ అధికారులు విమానాశ్రయాన్ని మూసేశారు. దీంతో టీమిండియా బార్బడోస్లోనే చిక్కుకుంది. వాతావరణ పరిస్థితులు ఇవాళ కాస్త మెరుగుపడడంతో బీసీసీఐ ఆటగాళ్ల కోసం స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసింది. సాయంత్రం బార్బడోస్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో జట్టు భారత్కు చేరుకోనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఉత్తరాదికి కూడా భారీ వర్ష సూచన ఉంది. 7 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ హిమాలయ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.